హౌస్ లో ఈ రోజుతో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయాయి. అయితే మొత్తం 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కేవలం ముగ్గురివే కంటెస్టెంట్లు ఆపగలిగారు. దీంతో 9 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారన్నమాట. బిగ్ బాస్ సీజన్ 8 లో మరోసారి ది వర్స్ట్ కంటెస్టెంట్ టైటిల్ కోసం సోనియా, యష్మి నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు. కొద్ది రోజులుగా యష్మి కాస్త బాగానే ఉన్నా 2-3 రోజులుగా మణికంఠ ఇష్యూ వస్తే చాలు కావాలని నోరు పారేసుకుంటుంది. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ లో అయితే పాపం మణికంఠకి అటు సోనియా ఇటు యష్మి ఇద్దరు టార్చర్ చూపించారు. ఈ దెబ్బకి మణికంఠ మరోసారి హౌస్ లో ట్యాప్ ఇప్పేశాడు. ఏం మాట్లాడాలన్నా భయమేస్తుందిరా అంటూ నబిల్ తో చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు నిఖిల్ తీసుకున్న ఓ డిసిజన్ ది వర్స్ట్ అంటూ కాంతారా టీమ్ ఫైర్ అయింది. ముఖ్యంగా విష్ణుప్రియ అయితే నిఖిల్ పై వేసిన ఓ డైలాగ్ ఈ వీకెండ్ నాగార్జున మరోసారి క్లాస్ పీకే ఛాన్స్ 100% ఉంది. మరి ఈ రోజు హౌస్ లో ఏం టాస్కులు పెట్టాడు, ఎవరు ఎలా పెర్ఫార్మ్ చేశారు, ఏం జరిగిందో ఆ విశేషాలపై ఓ లుక్ ఇద్దాం. బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు ఎపిసోడ్ లో ముందుగా శక్తి టీం వంట చేసుకోవడానికి కిచెన్ లో మాట్లాడుకుంటుంది. ఇంతలో పెట్టు గంట కొట్టి రైస్ పెట్టు అంటూ ప్రేరణ నిఖిల్ తో సరదాగా అంది. దీనికి ప్రేరణ కూర్చో మనకిచ్చిర్రు కదా టైం వెయిట్ అంటూ సోనియా ఫైర్ అయింది. ఇది దీంట్లో వాటర్ పోయి అంటూ నిఖిల్ మీద సీరియస్ అయింది. వెంటనే మరోసారి ప్రేరణ కూర్చో మాకు ప్రెజర్ అవుతుంది అంటూ సోనియా అంది. అయితే తీసుకోకు నువ్వు ప్రెజర్ అంటూ ప్రేరణ డైలాగ్ కొట్టింది. ఇక ఇదంతా చూసి కాంతారా టీం తెగ నవ్వుకుంది. ఇంకాసేపటికి మనం మణికంఠను మన టీం నుంచి తప్పించడం రాంగ్ డెసిషన్ అంట కాంతారా టీం అంటూ పృథ్వీ నిఖిల్ తో యష్మి చెప్పింది. నేను ఆడలేదంట అంటూ యష్మి ఏడ్చింది. దీంతో ఎవరన్నారు అంటూ వెంటనే పృథ్వీ వచ్చి దగ్గరికి తీసుకొని ఓదార్చాడు. ఆ వెంటనే నిఖిల్ కూడా సర్ది చెప్పాడు. ఇక అంతకు ముందు పెట్టిన బాల్ రాడ్ టాస్క్ లో కాంతారా క్లాన్ ఓడిపోయినందుకు బిగ్ బాస్ ఓ షాక్ ఇచ్చాడు. మీరు ఓడిపోయిన కారణంగా మూల్యాన్ని చెల్లించాలి. మీ క్లాన్ నుంచి సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ ఛాలెంజ్ కి అనర్హులు అని అనుకున్న సభ్యుడిని తీసేయాలి. ఒక దాన్ని శక్తి క్లాన్ డిసైడ్ చేస్తుంది అంటూ బిగ్ బాస్ అన్నాడు. ఇక ఈ విషయం చెప్పగానే శక్తి టీం పక్కకెళ్లి అవతలి టీంలో ఎవరిని తీసేయాలా అంటూ చర్చించుకున్నారు. దీనికి సోనియా, యష్మి, పృథ్వీ, నిఖిల్ నలుగురు నబిల్ ను తీసేద్దామని డిసైడ్ చేశారు. కానీ ఒక్క మణికంఠ మాత్రమే ఆదిత్యను కానీ లేదా సీతను వాలంటరీగా బయటికి వచ్చేస్తా అంది కనుక తనను తీసేద్దామంటూ చెప్పాడు. దీనికి నిఖిల్ ఒప్పుకోలేదు. అయినా వాళ్ళ దాంట్లో 6 ఉన్నారు, నా దాంట్లో 4 ఉన్నారు, నేను రిస్క్ తీసుకోలేను. వాళ్ళ దాంట్లో టాస్క్ అనగానే ముందు నబిలే వస్తున్నాడు, మిగిలిన వాళ్ళు ఎందుకు ఆడటం లేదు, నబిల్ ను తీసేద్దామని నిఖిల్ అన్నాడు. దీంతో బిగ్ బాస్ అడిగినప్పుడు నబిల్ ను తీసేస్తున్నామంటూ నిఖిల్ చెప్పాడు. ఈ ముక్క వినగానే కాంతారా టీం అవక్కైంది. ప్రేరణకి కోపం వచ్చి మణిని ఎందుకు తీశారు మీరు మీ క్లాన్ నుంచి, సేమ్ రీజనా అంటూ అడిగింది. దీనికి కాదు మణి సాక్రిఫైస్ చేసుకున్నాడు అంటూ సోనియా అంది. కానీ మీరు చెప్పారు కదా తీస్తామని అంటూ ప్రేరణ అంటే కాదు వాడు సెల్ఫ్ తీసుకున్నాడు అంటూ సోనియా, నిఖిల్ అన్నారు. అవునా నేనే వెళ్ళిపోతా మీరు ఉండండి అని చెప్పాడా అంటూ ప్రేరణ ఫైర్ అయింది. అవును కావాలంటే అడుగు అంటూ సోనియా అంటుంటే నో అంటూ మణికంఠ పైకి లేచాడు. ఇది చూసి నో ఏంట్రా అంటూ సోనియా కోపంగా చూసింది. తర్వాత మణికంఠను పక్కకి తీసుకెళ్లి పంచాయతీ పెట్టింది సోనియా. నేను సాక్రిఫైస్ చేసింది చీఫ్ దగ్గర, అది కూడా త్యాగం కాదు, ఎప్పుడైనా అవసరం ఉంటే నేను త్యాగం చేస్తా అని ఓ మాట చెప్పా అంతే అంటూ మణికంఠ అన్నాడు. మరి అలా నువ్వెందుకు చెప్పావు అంటూ యష్మి అంది. మరి త్యాగం చేసిన వాడివి అక్కడెందుకు అందరి ముందు నో అంటున్నావు, అక్కడ మేము రాంగ్ అయిపోతాం అంటూ సోనియా అంది. కానీ మీరు ముగ్గురు నేను వద్దు అని ఓటేశారు కదా అంటూ మణికంఠ అన్నాడు. మరి నువ్వు అప్పుడు ఎందుకు వాదించలేదు, నువ్వు నీ రీజన్స్ చెప్పి ఉంటే మా డిసిజన్ మార్చేవాళ్ళం కదా అంటూ సోనియా సోది చెప్పింది. మీ పాయింట్స్ అన్ని విన్న తర్వాతే నేను నా డిసిజన్ చెప్పాను అని మణికంఠ అంటే వినలేదు, నువ్వు వినలే అంటూ సోనియా వాదించింది. దీంతో ఈ హౌస్ లో సిచ్యువేషన్ ఏదైనా చివరికి నా దగ్గరికే వచ్చి పడుతుంది, ఎందుకో తెలీదు అంటూ మణికంఠ తిట్టుకున్నాడు. ఎందుకంటే నీకు క్లారిటీ లేదు కాబట్టి, నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు కాబట్టి అంటూ యష్మి ఫైర్ అయింది. ఆ డెసిజన్ కి ముందే నువ్వు త్యాగం చేసేసావు, నువ్వు ఫైట్ చేయాలి, నువ్వెందుకు చేయలేదు అంటూ సోనియా లా పాయింట్లు లాగింది. నేనేమైనా పిచ్చోడినా నామినేషన్లలో ఉండి ఇలా త్యాగం చేయడానికి అని మణికంఠ అంటే, అందుకే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చెప్తున్నావు అంటూ ఇంకా రెచ్చగొట్టింది సోనియా. దీంతో ఫ్రస్ట్రేషన్ తో మైక్ విసిరి కొట్టాడు మణి. నేను కావాలని చేస్తున్నానా, ఒక్కరు కూడా అర్థం చేసుకోరు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే మళ్ళీ సోనియా వాళ్ళ దగ్గరకు వచ్చి సారీ ఫర్ ది హౌస్ నా డబుల్ మైండ్స్ తో అంటూ మణికంఠ ఏదో చెప్పడానికి వస్తే సోనియా, యష్మి ఫైర్ అయ్యారు. ఇక్కడ చెప్పుకోరా హౌస్ కి చెప్పుకో, మాకేం అక్కర్లేదు, నీ ఇష్టం నువ్వు ఏదైనా చెప్పుకో అంటూ
సోనియా అంది. దీంతో నేనే త్యాగం చేశా, లీవ్ ఇట్ అంటూ హౌస్ అందరి ముందు మణికంఠ చెప్పాడు. దీని తర్వాత కూడా యష్మి వదల్లేదు. మేము ఇప్పుడు ఏంటో నిన్ను ప్రెజర్ చేసి చెప్పించినట్లు సీన్ చెయ్యకు, అలా బిహేవ్ చెయ్యొద్దు, నీకు ఏజ్ ఎంత క్లారిటీ లేదా, చిన్న పిల్లోడిలా బిహేవ్ చెయ్యకు, వేరే వాళ్ళని బ్యాట్ చేయకు ఇక్కడ అంటూ యష్మి క్లాస్ పిక్కింది. నేనేం బ్యాట్ చేశా అని మణికంఠ అంటే మరి నో అని ఎందుకన్నావు? టీమ్ కి అగెనెస్ట్ గా నువ్వు మాట్లాడావు, నీ పాయింట్స్ నీకు తెలుసు, నువ్వు ఆల్రెడీ వీక్ అని తెలిసి నువ్వు త్యాగం చేసి ఉండొచ్చు అంటూ సోనియా అంది. నేను తప్పు చేస్తే ఒప్పుకునే సత్తా నా దగ్గర ఉంది, కానీ అన్నింటినీ చేశా అంటే నేను ఒప్పుకోను అని మణికంఠ ఫైర్ అయ్యాడు. చేసినావు తప్పు అంటూ సోనియా వాదించింది. ఆ తర్వాత నిఖిల్ సీతతో మాట్లాడి రాగానే సోనియా మళ్ళీ సీన్ చేసింది. మణికంఠ నిఖిల్ దగ్గరికి వస్తుంటే మణి నువ్వు టైం తీసుకొని మాట్లాడు, కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు, మేము రెడీగా లేము, మాట్లాడిందే మాట్లాడడానికి అంటూ సోనియా అంది. నేను ఏది మాట్లాడినా తప్పంటే ఇక నేను నోరు మూసుకొని ఉంటా అంటూ మణికంఠ ఫ్రస్ట్రేట్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్, నోరు లేపకు ఇక అంటూ మళ్ళీ సోనియా డైలాగ్ వేసింది. వాడు టీమ్ ని బ్లేమ్ చేసిండు కనుక టీమ్ తోనే మాట్లాడు అంటూ నిఖిల్ కి ఆర్డర్లు పాస్ చేసింది సోనియా. ఇదంతా చూసి చిరాకొచ్చి ఇక తప్పేమైందో తెలుసా, నా నోరు తుత్తర ఆగలేదు అందుకే త్యాగం చేశా అంటూ మణికంఠ అన్నాడు. మరోవైపు నిఖిల్ గురించి కాంతారా టీం పెద్ద పంచాయతీనే పెట్టింది. నిన్నేమో స్ట్రాంగ్ గా ఆడాలి, వైల్డ్ కార్డులు రాకుండా ఆపాలి అని నీతులు చెప్పినోడు ఇప్పుడు క్లాన్ వర్సెస్ క్లాన్ చేశాడు అంటూ సీత అంది. ఫేక్ పర్సన్ అయినా గేమ్ ఆడుతున్నాడట, చీఫ్ పొజిషన్ లో ఉండి చేతులు కట్టుకొని రెడ్ బ్యాంగిల్స్ బొట్టు బిల్ల ఒక్కటే తక్కువ, అలా అని నేను ఆడోళ్లను తక్కువ చేయడం లేదు అంటూ విష్ణుప్రియ గట్టిగానే సెటైర్లు వేసింది. కాసేపటి తర్వాత నబీల్ తో తన బాధ చెప్పుకున్నాడు మణికంఠ. నేను నీ బాధను అర్థం చేసుకుని నీతో మాట కలిపానంటే నేను మాట తప్పినోడు అంటారు, ఏమి చేయలేక మాట్లాడాలంటేనే భయమేస్తుందిరా నబీల్ అంటూ మణికంఠ ఏడ్చాడు. భయపడకు అంటూ నబీల్ ధైర్యం చెప్పాడు. వాళ్ళు చెప్పేది ఓకే అనిపిస్తుంది, నువ్వు చెప్పేది ఓకే అనిపిస్తుంది అంటూ మణి అన్నాడు. నీ బ్రెయిన్ అన్నింటికి కన్విన్స్ అయిపోతుంది, వాళ్ళు ఫీల్ అవుతారు వీళ్ళు ఫీల్ అవుతారని మాట్లాడొద్దు, మాట్లాడబుద్ధి అయినప్పుడు మాట్లాడేయి అంటూ నబీల్ సలహా ఇచ్చాడు. దీనికి ఫస్ట్ వీక్ లో నిఖిల్ ఎలా మాట్లాడాడో ఇప్పుడు ఫోర్త్ వీక్ లో నబీల్ అలా మాట్లాడుతున్నాడు. మేబీ నా ఫ్రెండ్స్ ఏమైనా స్వాప్ అవుతారా అంటూ నిఖిల్ ఉండగానే మణికంఠ డైలాగ్ వేశాడు. తర్వాత సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ లో భాగంగా మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. పజిల్ బ్లాక్ ను ఉపయోగించి క్యూబ్ షేప్ నిర్మించాలి. రెండు టీంల నుంచి చెరో ఇద్దరు ఆడాలి. ఎవరు త్వరగా క్యూబ్ నిర్మిస్తే వాళ్ళు విన్నర్. విజేతలుగా క్లాన్ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపి ₹1,00,000 ప్రైజ్ మనీకి యాడ్ చేయగలుగుతారు. కానీ మీరు ఈ ఛాలెంజ్ ను 5 నిమిషాల్లో పూర్తి చేయాలి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఈ గేమ్ కోసం కాంతారా టీం నుంచి ప్రేరణ, నైనిక, శక్తి టీం నుంచి పృథ్వీ, నిఖిల్ వచ్చారు. నబిల్ సంచాలక్ గా ఉన్నాడు, కానీ ఇచ్చిన టైంలో రెండు టీంలో గేమ్ ఫినిష్ చేయలేకపోయాయి. దీంతో క్యూబ్ టాస్క్ ఎవరు గెలవలేదు. 4వ ఛాలెంజ్ మీరు పూర్తి చేయలేదు కనుక ఇద్దరు ఓడిపోయారు అంటూ బిగ్ బాస్ ప్రకటించారు. ఇక తర్వాత సోనియా, నిఖిల్, పృథ్వీలతో ఎలా మాట్లాడుతుందో అచ్చు గుద్దినట్లు మిమిక్రీ చేసింది సీత. కాసేపటికి 5వ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. బీబీ ట్యూన్స్ కి డాన్స్ చేయాలి. డిఫరెంట్ ప్లేస్ లో ఉన్న అలారం డిఫరెంట్ టైమ్ లో మోగుతుంది. మీరంతా 20 సెకండ్లలో అక్కడున్న ప్లాట్ఫామ్ మీదికి వెళ్లి డాన్స్ చేయాలి. ఎవరు వెళ్ళకపోతే వాళ్ళు ఛాలెంజ్ నుంచి తప్పుకోవాలి. మీరు 5 రౌండ్స్ గెలవాల్సి ఉంటుంది. రౌండ్స్ పెరిగే కొద్దీ ప్లాట్ఫామ్ ను చేరే సమయం తగ్గుతూ వస్తుంది. పూర్తి చేస్తే ఏ క్లాన్ సభ్యుడు అయితే వాళ్ళ క్లాన్ సభ్యులు తక్కువగా కోల్పోతారో ఆ క్లాన్ విన్నర్ అంటూ బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు. ఆ గేమ్ లో 5 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి నిఖిల్, పృథ్వీ, ప్రేరణ మాత్రమే మిగిలారు. శక్తి టీం నుంచి ఇద్దరు ఉండడంతో వాళ్ళనే విన్నర్ గా ప్రకటించాడు బిగ్ బాస్. దీంతో ప్రైజ్ మనీలో మరో ₹1,00,000 యాడ్ చేశాడు. అలానే మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపారు. అయితే ఎపిసోడ్ చివరిలో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ ఇంతటితో ముగిసింది. మీరు 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపగలిగారు అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. అంటే ఇంకా మిగిలిపోయిన 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న మాట.